రైట్, ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో గడిచిన కాలం మత్తయి సువార్త 15-16 అధ్యాయాలు మనం ధ్యానం చేసాం. సో ఈరోజు 17-18 అధ్యాయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. సో దీంట్లో నుంచి ఈరోజు సూటిగా క్లుప్తంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి వివరించబోతున్నాడు. కాబట్టి మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినండి. సో చక్కగా మీకు అర్థం అవడానికి దేవుడు సహాయం చేస్తారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు క్లాస్ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ 2 అధ్యాయాల ద్వారా మనతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ, నిత్య జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మరొకసారి ఇట్టి రీతిగా దేవా మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని, కృపను బట్టి వందనాలు. 17-18 అధ్యాయాలు ఈరోజు మేము ధ్యానం చేయబోతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి. నీతి కలిగిన నీ వాక్కును సూటిగా మాకు తెలియపరచండి దేవా. ఈ మాటలు మా జీవితాల్లో మేము అప్లై చేసుకుంటూ ముందున్న మా బ్రతుకులో మేము ఇట్టి రీతిగా బ్రతకడానికి దేవా మాకు సహాయం చేయండి. మా హృదయాలు తెరవండి, మాతో మాట్లాడండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని సూటిగా మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సో మరొకసారి అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదా? రైట్, దేవునికి మహిమ. సో మత్తయి సువార్త 17వ అధ్యాయము బైబిల్స్ ఓపెన్ చేసి చూస్తూ వినండి. సో దేవుడు క్లుప్తంగా మనతో మాట్లాడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. సో ఓపెన్ చేశారండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. రైట్. సో ఇంతకుముందు మనం 16వ అధ్యాయం ఎండింగ్లో అక్కడ దేవుడు మరలా మహిమతో నేను వస్తాను, అప్పటి వరకు మీరు మరణము చూడరు అని ఆ మాటతో ఎండ్ చేయడం జరిగింది. సో ఆ మాట మాట్లాడిన తర్వాత ఒక 6 రోజుల తర్వాత మరలా ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. దయచేసి కంట్రోల్గా ఉండండి, మీ పిల్లల్ని కంట్రోల్ ఉంచండి. సో 6 days తర్వాత అక్కడ 17వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, వినండి. 6 దినములైన తర్వాత యేసు, పేతురు, యాకోబు, అతని సహోదరుడని యోహానుని వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా పోయి వారెదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. రైట్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 16 అధ్యాయంలో ఆ డిస్కషన్ అయిన తర్వాత దాదాపు 6 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువును ఆయనతో 3 శిష్యులు, యాకోబు, అలాగే యోహాను తమ్ముడు, 3 ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు అక్కడ ప్రార్థన చేయడానికని. అక్కడ ఆ ఎత్తైన కొండ మీదకి వారు వెళ్ళినప్పుడు అక్కడ వారు ప్రార్థిస్తున్నప్పుడు ఒక గొప్ప మేఘం వచ్చి యేసయ్యను ఆ మిగతా 3 శిష్యులు ఉన్నారు కదా, వారు 3ని వేరు చేసింది. ఆ మేఘం ఏం చేసిందంటే, వాళ్ళు 4గా ప్రార్థన చేస్తున్నారు కొండ మీద. ఒక మేఘం వచ్చింది. ఒక మేఘం రాగానే కమ్మగానే అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభు వేరైపోయారు, వీళ్ళు 3 వేరైపోయారు. అక్కడ చూస్తున్నట్లయితే 2వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లను ఆయను. ఎప్పుడైతే ఆ మేఘం వచ్చిందో కమ్మిందో వీళ్ళు ఫస్ట్ వేరైపోయినారు ఈ శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు వేరైపోయిన తర్వాత యేసుక్రీస్తు ముఖము చాలా షైనింగ్గా మారిపోయింది, ప్రకాశవంతంగా మారిపోయింది. ఆయన వస్త్రములన్నీ కూడా ఒక మహిమ వస్త్రముగా తెల్లగా, ఆయన వస్త్రములు మొత్తం కూడా తెల్లవైపోయి ఒక వెలుగుతూ ఉంది కంప్లీట్గా. అప్పుడు ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరుగుతుందో వెంటనే ఇదిగో 3వ వచనంలో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండే. వీరు వేరు చేయబడ్డారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంతా కూడా కంప్లీట్గా పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడైపోయాడు. ఆయన ముఖం అంతా కూడా ప్రకాశిస్తుంది. ఆ తర్వాత ఏలియాను అలాగే మోషే వీరిద్దరు కూడా ఆ ఒక మేఘము నుండి దిగి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. అది వీళ్ళకి కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మేబీ లైట్గా వినిపిస్తుంది. కంప్లీట్గా ఒక షైనింగ్, ఒక వెలుగు, ఒక వాతావరణం అక్కడ ఉంది. అప్పుడు 4వ వచనంలో పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను. రైట్. ఈ వచనం కంటే ముందు డిస్కషన్ ఏమైంది అని అంటే, మనము చూస్తున్నట్లయితే
ఇక్కడ వాళ్ళు ఎవరో వీళ్ళకి అర్థంగా ఫస్ట్ ఈ 4వ వచనానికంటే ముందు 8వ వచనము ఒకసారి చూస్తే, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరూ వారికి కనిపించలే. అంటే ఆ మేఘంలో ఎవరు వచ్చారు అన్నది వాళ్ళకి కనిపించలేదు, కానీ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. యేసయ్య కనిపిస్తున్నారు. ఒక 2 వ్యక్తులు వచ్చినట్టుంది, కానీ వాళ్ళు ఎవరో తెలియట్లేదు. అయితే యేసయ్యతో వారు మాట్లాడుతున్నారు. ఆ సంభాషణ బట్టి పేతురుకు అర్థమవుతుంది. పేతురు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ కదా, సో ఎక్కువ చెవులు అటు బాగా పెట్టినట్టున్నాడు. ఆయనకి వాళ్ళ సంభాషణ అర్థమవుతుంది. అర్థమవుతూ వారి మాటలను బట్టి అర్థమవుతుంది, ఒకరు ఏలియా, ఒకరు మోషే అని ఆయనకు అర్థమవుతుంది. ఈ మోషే ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రము లిఖించబడింది. అక్కడ కొండ మీద నుంచి ధర్మశాస్త్రం తేయబడింది, మనందరికి తెలిసింది. ఏలియా ప్రవక్తలకు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. అంటే ఒక ప్రవక్తగా మొదటిగా వాడబడింది పాత నిబంధన గ్రంథంలో ఏలియా గారు. ఓకే, ఆయన ప్రవక్తలందరికీ కూడా ఒక రిప్రజెంటేటివ్గా ఆయన మరి కనిపిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా మరి వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మహిమలో వారు మాట్లాడడం అక్కడ చూస్తున్నట్లయితే అతడు 5వ వచనంలో చూస్తే, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వాళ్ళతో డిస్కషన్ అవుతుంది. 5వ వచనంలో మీకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ కూడా రాయబడలేదు. మీకు మరలా చెప్తున్నట్టు ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ. సో ఈ మత్తయి సువార్త 17లో కూడా ఎట్లా ఉందంటే సేమ్ అటు జంబ్లింగ్ అయిపోయినాయి. కాబట్టి నేను స్ట్రైట్ ఆర్డర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దాన్ని బట్టి మీరు వింటూ ఉండండి. అంటే 4వ వచనం మిస్ అయింది కదా, మళ్ళీ 3 ఏమైంది, ఇవన్నీ కాకుండా నేను అన్ని మ్యాక్సిమం కవర్ అవుతుంది, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సో 5వ వచనము చూస్తే, అతడు మాట్లాడుచుండగా, ఈ 4వ వచనం ముందు చూశారు, ఇది తర్వాత అయిన డిస్కషన్. ఓకే, ఈ 5వ వచనము, ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్మింది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వారి డిస్కషన్ అవుతూ ఉన్నప్పుడు ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోయి, అదంతా మనకు తెలుసు, మొత్తం అత్యున్నతంగా ప్రకాశవంతంగా మారిపోయిన తర్వాత ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. ఆ మేఘం నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట. తర్వాత ఏమంటున్నాడు? ఈయన మాట మీరు వినండి అనే ఒక శబ్దము మేఘంలో నుండి పుడతా ఉంది. సో ఇదే మాట ఇంతకుముందు ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడు కూడా ఒక ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఆ మాట వచ్చింది. తర్వాత పరిశుద్ధాత్మదేవుడు ఆయన మీద వాలాడు. కానీ ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వచ్చింది, ఇక్కడ మేఘము నుండి ఒక స్వరం వస్తుంది. ఆ స్వరములో కొత్తగా ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన మాట మీరు వినండి అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే అర్థమవుతుంది కదా. తర్వాత 5వ వచనంలో చూస్తే ఈయన మాట వినండి అనే శబ్దము మనకు కనిపిస్తూ ఉంది. మేఘము, ఆ తర్వాత మేఘం వెళ్ళిపోతూ ఉంది. మేఘం వెళ్ళిపోయిన తర్వాత ఆ మేఘంలోనే ఎలాగో వచ్చారో మోషే, ఏలియా, అలాగే వారు కూడా వెళ్ళిపోయారు. ఎవరు లేరు. యేసయ్య ఒక్కడే మరి వారికి కంప్లీట్గా ఆయన ఒక్కడే కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు 3వ వచనం చూస్తే, మోషే, ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడిరి. ఆ తర్వాత యేసు వారు కన్నులెత్తి చూడగా, 8వ వచనము, 4 తర్వాత 8. ఓకేనా, ఆ శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చిన తర్వాత 8, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప వారికి ఇంకా ఎవరు కనిపించలేదు. మేఘం వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు. వారు మాట్లాడి వెళుతుండగానే ఒక వాయిస్ వస్తుంది, ఈయన మాట వినండి, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే ఉన్నాడు. వెంటనే పేతురు ఆశ్చర్యపోయి ఎలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. అప్పటికి అర్థమవుతూ ఉంది, అప్పటికే నమ్మి ఉన్నాడు పేతురు. శిష్యుల కంటే ముందు పేతురుకు తెలుసు. ఏమన్నాడు? మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే, నువ్వు దేవుని కుమారుడువయ్యా, నువ్వు సృష్టికర్తవయ్యా అని మరి పేతురు ముందే, శిష్యుల కంటే ముందే చెప్పడం, ఆ తర్వాత మంచి అథారిటీ పొందుకోవడం, అవన్నీ కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. ఆ తర్వాత కనులెత్తి కనిపించకపోయేసరికి ఇంకా అక్కడంతా కూడా ఏదో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఆయనకు అనిపించింది. అబ్బా ఎంత బాగుంది, ఇక్కడ అనేకులు ప్రత్యక్షం అవుతున్నారు, ఏదో మేఘం వచ్చింది, బాగుంది అన్నట్టుగా. ఇంక ఇప్పుడు అంటున్నాడు ఏమని? 4వ వచనం. అప్పుడు పేతురు
8 అయిపోయిన తర్వాత మళ్ళీ 4కు రండి. పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. ఏమంటున్నాడు? ఇక్కడ బాగుంది ప్రభా, చాలా బాగుంది, అనేకులు ప్రత్యక్షం అవుతారు, చల్లగా ఉంది, కొండ మీద కదా, కొంచెం వాతావరణం బాగా అనిపిస్తుంది కదా, లోన్లీగా. సో గ్రీనరీ అంతా బాగుంది, మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది ప్రభా, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కట్టేస్తాను నేను. వాళ్ళు ఇష్టమైనప్పుడు మనం నువ్వు చెప్తా ఉంటే వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ అనుభవాలు మనతో పంచుకుంటూ ఉంటారు, నాకు ఇక్కడ బాగా నచ్చింది, నువ్వు ఓకే చెప్పు ప్రభా, నేను గుడారాలు వేసి పడేస్తాను అన్నట్టుగా అక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అది అయిపోయిన తర్వాత యేసు ఒక గొప్ప మహిమను, అక్కడ దేవుడి యొక్క గొప్ప మహిమ వారు చూస్తూ ఉన్నారు. ఆ మాట అన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప మహిమ దీని తర్వాత వారు చూస్తూ ఉన్నారు. చూస్తూ అక్కడ 4వ వచనం అయిపోయిన తర్వాత, ధర్మశాస్త్రానికి మూల పురుషుడైన మోషే, ప్రవక్తలకు మూల పురుషుడైన ఏలియా ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంటే శిష్యులకు అర్థమైంది. అప్పుడు ఎవరికి? పేతురుకి ఆల్రెడీ అర్థమైంది. తర్వాత వాళ్ళు కూడా నమ్మినప్పటికీ ఇప్పుడు మిగతా 3 ఉన్నారు చూశారు, వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. ఏమని? ఏలియా, మోషే వచ్చినతో మాట్లాడుతున్నాడంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప దేవుడు, అందరికన్నా గొప్పవాడనే విషయము శిష్యులకి అర్థమవుతుంది. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంకా మెస్సయ్య ఈయనే అన్నట్టుగా వాళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉండడం ఇక్కడ జరుగుతుంది. అంటే వాళ్ళు తెలుసుకునేలాగా అక్కడ చేశారు. చేసిన తర్వాత, ప్రభు చేసిన తర్వాత వారు అది అయిపోయిన తర్వాత వెంటనే శిష్యులందరూ కూడా బోర్లా పడిపోతున్నారు. 6వ వచనంలో, 6వ వచనం, శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడిపోతూ ఉన్నారు. అమ్మో, అప్పటిదాకా మన యేసు అన్నట్టుగా ఉన్నారు కదా. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిపోయిందో పేతురుకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను పర్ణశాలలు కట్టేస్తాను అది ఇది అంటున్నాడు. కానీ వీళ్ళకి అప్పుడు బాగా అర్థమైపోయి వెంటనే భయపడిపోయి ఏం చేస్తున్నారంట, బోర్లా పడి భయపడతా ఉంటే యేసయ్య వారి దగ్గరకు వచ్చి 7వ వచనంలో, భయపడద్దు, మన ముట్టి అంటాడు, మీరు భయపడకండి అని వారితో చెప్పాడు. అక్కడ మీరు భయపడకండి అని అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అందుకే పేతురు గారు కొరింథీ పత్రికలు అంటారు, మేము కన్న వాటిని, విన్న వాటిని మేము ప్రకటిస్తున్నాం, మేము దేనిని తాకినామో దాన్ని మేము ప్రకటిస్తున్నాం అంటాడు కొరింథీలో. అంటే ఎగ్జాక్ట్గా వారు ఆయన దేవుడు సజీవుడు వాళ్ళకి ఎలా ప్రకటిస్తున్నాడు, ఆయన మామూలు వ్యక్తి కాదు, మేము చూసినాము, మేము లిటరలీ చూసినాము, మేము తాకినాము ఆ వ్యక్తిని, అంటే అంత మహిమ కలిగిన దేహాన మహిమ కలిగిన వ్యక్తిని మేము తాకినాము, ఆయన కార్యాలు ఏంటో మేము అన్ని తెలుసుకున్నాము, రుచి చూసాము కాబట్టి మేము ఈరోజు మీకు ప్రకటిస్తున్నాం అనేసి అక్కడ పౌలు గారు కూడా మాట్లాడతారు. దీన్ని బట్టే అంటే పౌలు గారు వన్ ఆఫ్ ద డిజైబుల్గా ఉన్నారు, మీ అందరికీ తెలుసు కదా. యూదా ప్లేస్లో పౌలు గారు రిప్లేస్ అయ్యారు. తర్వాత వీళ్ళతో ఆయన వ్యక్తిగతంగా యేసుతో కలిసి పరిచర్య చేయలేదు, కానీ వీరి అనుభవాలు ఆయన నేర్చుకొని ఉండొచ్చు. మన బైబిల్ గ్రంథంలో వీళ్ళంతా కలిసినట్టు ఎక్కడా లేదు, కానీ చరిత్ర గ్రంథాలు తెలియజేస్తూ ఉన్న ఈ విషయం ఏంటంటే వీళ్ళతో కలిసి కొన్ని రోజులు ఇలా ట్రావెల్ చేయడం, వారి అనుభవాలు పంచుకోవడం కూడా జరిగి ఉండొచ్చు. ఆయా ప్లేసులకి వాళ్ళు పంపబడ్డారు శిష్యులందరూ. కానీ యొక్క పౌలు గారు కూడా కలవడము, దేవుడితో వారి వ్యక్తిగతంగా ఉన్న సన్నిహిత్యాలన్నీ తెలుసుకోవడము, ఇవన్నీ చేసిన తర్వాతనే ఆయన బలమైన పరిచర్యను చేయగలిగాడు పౌలు. అంటే అంత బిలీవ్ చేశాడనమాట వాళ్ళు చెప్పిన మాటలను బట్టి. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే అక్కడ 9లో మీరు చూస్తున్నట్లయితే వారు ఇంకా ఇన్సిడెంట్ అయిపోయింది, బోర్లా పడిపోయి ఆయనకి భయపడిపోయి అంటూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఇంకా ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కొండ దిగి వస్తుండగా వాళ్ళకి చెప్తా ఉన్నాడు, మీరు మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితో చెప్పకూడదని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ జరిగిన ఒక మహిమ కలిగిన ఒక దర్శనాన్ని మీరు చూశారు కదా, ఒక మేఘం రావడం, వాళ్ళిద్దరు రావడం, మోషే ఏలియా రావడం, ఇవన్నీ మీరు గమనించారు. కాబట్టి ఈ దర్శనాలు మనుష్య కుమారుడు ఒక రోజు మరణిస్తాడు, ఆ తర్వాత 3వ రోజు తిరిగి లేస్తాడు. అప్పటి వరకు మీరు ఎవరికి కూడా చెప్పండి. ఎప్పుడు ఆ రిజరెక్షన్ తర్వాత ఆఫ్టర్ రిజరెక్షన్ చెప్పండి, ఇప్పటిదాకా ఎవరికి చెప్పదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నమ్మట్లేదు, విశ్వసించట్లేదు, కాబట్టి చెప్పి ఏదో ఫూల్ అయిపోవడం ఎందుకు అనేసి వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరికి చెప్పదని. అప్పుడు ఆయన 10వ వచనం, శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఏలియా ముందుగా వస్తాడని శాస్త్రులు అప్పుడు మరి మాకు బోధిస్తూ ఉన్నారు అనేసి అడుగుతున్నారు.
అంటే మీ అందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథం అంటే ధర్మశాస్త్రము అంత అందరి దగ్గర ఇప్పుడు మనకి అందరికీ అవైలబుల్గా ఉంది. కానీ అప్పట్లో ఎవరి దగ్గర ఉండేదంటే శాస్త్రులు, పరిచర్లు, యాజకుల దగ్గర మాత్రమే ధర్మశాస్త్రం ఉండేది. వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో వాళ్ళు నేర్చుకునే వాళ్ళు తెలుసుకునే వాళ్ళు తప్ప వాళ్ళకంటూ ఒక స్పెషల్గా ఒక మనకు బైబిల్ ఉన్నట్టు వాళ్ళకు ఉండేది కాదు. కాబట్టి ఆ శిష్యులు కంప్లీట్గా అడుగుతున్నారు ఆయన్ని, అయ్యా శాస్త్రులు మళ్ళీ ఇలాగ చెప్తున్నారు కదా, అంటే శాస్త్రులు బైబిల్లో ఉన్నది చెప్తున్నారు, ధర్మశాస్త్రంలో ఉన్నది శాస్త్రులాగా బోధిస్తున్నారు కదా అంటే, అందుకు ఆయన 11లో ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టునన్నమాట నిజమే. 12 అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతను ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు ఆయన, ఎవరైతే పరిసయ్యులు ముందు ఏలియా వస్తారో అని చెప్పిన మాట నిజమే. అయితే ఏమైతే మీరు విశ్వసిస్తున్నారో అది నిజమే. అయితే ఆల్రెడీ ఏలియా వచ్చాడు అని అంటే వీళ్ళు అనుకుంటున్నారు, షాక్ అయిపోతున్నారు. నిజంగా ఏలియా అంటే ఆయన రాకడా ముందు ఏలియా వస్తానన్నాడు కదా, ఇదేంటి ఎలా జరిగిందంటే ఇక్కడ 10వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, ఎవరు చెప్పారు శాస్త్రులకి? ఇప్పుడు శాస్త్రులు బోధించారు అన్నాడు కదా, శాస్త్రులు ఎక్కడి నుంచి చెప్పారు అంటే మలాకి గ్రంథం. ఒకసారి ఆ మాట ఓపెన్ చేయండి. మలాకి 4:5, మలాకి పుస్తకము 4:5లో ఇక్కడ దాన్ని బట్టి వారు అక్కడ బోధించారు. నేను చదువుతాను చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఓకే, మలాకి గారు బోధించున్నారు. అప్పట్లో మలాకి పుస్తకంలో రాయబడింది ఏమని, నేను ఏలియా అనే ప్రవక్తని పంపిస్తాను నేను రాకముందు అనే మాట. దీన్ని బట్టి శాస్త్రులు వారికి బోధిస్తున్నారు. దాన్ని బట్టి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా శాస్త్రులాగా బోధిస్తున్నారు కదా అని అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అవును వాళ్ళు బోధించింది కరెక్టే, నిజమే, ఆల్రెడీ ఏలియా వచ్చేసాడు అని అంటే, అదేంటి ఎలా వచ్చాడు అని వాళ్ళంటే, ఇప్పుడు ఏలియా అంటే ఏలియా రాలేదు, కానీ ఏలియా వంటి స్వభావము, ఏలియా వంటి మినిస్ట్రీ, ఏలియా వంటి అరోషము కలిగిన దైవజనుడుగా బాప్టిజమము ఇచ్చు యోహాను ఆల్రెడీ వచ్చాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? బాప్టిజమం ఇచ్చు యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఇది వరకే వచ్చాడు, మీరు వారిని ఎరగల. అంటే ఈయన ఏలియా వంటి స్వభావము, ఏలియా వంటి రోషము, ఏలియా వంటి మినిస్ట్రీ చేయడానికి లోకానికి పంపబడ్డాడు. అయితే రాబోవు ఏలియా ఇతడేనని మీరు ఎరగక మీకు ఇష్టం వచ్చినట్టు ఆయన శ్రమలు పెట్టి ఆయన్ని చంపేశారు. అవును కదా. మరి ఆ వ్యక్తి చూస్తే మరి కేవలం ఆయన వ్యభిచారం చేస్తున్నాడని మరి తిట్టినందుకు గాను మరి చంపడం జరిగింది. ఇది అందరికి మనకు ప్రీవియస్ ఎపిసోడ్లో మనకు తెలిసిందే. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు. అలాగే ఏమంటున్నాడు, మనుష్య కుమారుడి ఎడలకు కూడా మీరు అలాగే వారి చేత, మనుషుల చేత శ్రమలు పొందబోచున్నాడని. ఎలాగైతే యోహాను గారు శ్రమలు పొంది నిందించబడి కొట్టబడి చంపబడ్డాడో అలాగే మనుష్య కుమారుడు కూడా మరి అలా అవ్వబోతున్నాడని వారితో చెప్తా ఉన్నాడు శిష్యులతో. అప్పుడు ఆయన బాప్టిజమం ఇచ్చు యోహాను గురించి తమతో చెప్పానని శిష్యులు గ్రహించిడి. అప్పుడు అర్థమవుతుంది, ఓకే యోహాను గారు మరి ఏలియా వంటి వ్యక్తినా. ఓకే, ఏలియా అంటే ఏలియా వస్తాడని కాదు, ఏలియా వంటి స్వభావం కలిగిన యోహాను ఆల్రెడీ వచ్చాడు, మనం గుర్తుపట్టలేదేమో. ఓకే, యోహాను గురించి చెప్తున్నాడు అనేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆ తర్వాత వారు జన సమూహం యొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడని ఆయనతో చెప్పెను. కరుణింపు, నీళ్లతో చాంద్రరోగితో బాధపడుతున్నాడు, ఏలగనగా అగ్నిలో నీళ్లలో తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాని తీసుకొచ్చితిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. ఇక్కడ ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ అంతా అయిపోయింది. డిస్కషన్, ఏలియా వంటి స్వభావమైన యోహాను వచ్చాడు, మరణించాడు, మీరు తెలుసుకోలేకపోయారు, నేను కూడా అలాగే మరి మనుష్య కుమారుడు కూడా అలాగే అవబోతున్నాడని వారితో అంత డిస్కషన్ అయిన తర్వాత ఇక ముందుకి పరిచర్యకి, మినిస్ట్రీకి వచ్చినారు. జనసమూహం యొద్దకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు కాళ్ళ మీద పడిపోతున్నాడయ్యా, నా కుమారుడు చంద్రరోగితో బాధపడుతూ ఉన్నాడు. చంద్రరోగం అంటే ఏంటి? దేంట్లో పడితే దాంట్లో పడిపోతూ ఉంటారు.
కొంతమంది చెప్తూ ఉంటారు కదా, మా వాడు నీళ్ళలో పడిపోతున్నాడండి, దేంట్లో పడితే ఊరేసుకుంటున్నాడండి, వెళ్ళిపోతున్నాడండి, వాడికి అలా అనిపిస్తుంది అంట. అదొక డిఫరెంట్ ఒక స్పిరిట్, డెవిల్ స్పిరిట్, ఒక చాంద్ర రోగి అని. ఆ రోగం అంటే ఆ దెయ్యం ఉండడం వల్ల ఏమవుతాడంటే, అంటే నీళ్ళు కనిపిస్తే నీళ్ళ దొగుతాడు, అగ్ని కనిపిస్తే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఫ్యాన్ కనిపిస్తే ఇట్లాంటి ఒక మైండ్ థాట్ అతనికి ఉంటుంది. కాబట్టి వాడు అట్లా వెళ్ళిపోతున్నాడు, అయ్యా నా కుమారుడు, వాడిని కాపలా గాయలేకపోతున్నా నేను. అవును కదా, పిల్లలు ఎవరైనా ఉంటే ఎంతో కష్టం అట్లా అవుతూ ఉంటే. సో మాటికి నీళ్ళలో పడుతున్నాడు, మాటికి అగ్నిలో పడుతున్నాడు. సరే కదా అని మీ శిష్యుల గురించి విన్నాను, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, అయితే వారు ఆ అబ్బాయిని స్వస్థపరచలేదయ్యా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుకి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఓకే, అయిన తర్వాత అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వార్లారా, శిష్యులను తిడుతున్నాడు. మీకు ఇన్ని అధికారం ఇచ్చి పంపాను, ఇంత చేసి పంపితే మీరు ఎందుకు స్వస్థపరచలేకపోయారు అంటే, మీకు విశ్వాసం లేదు. విశ్వాసంతో అంటే ఇప్పుడు అవుతుందా కాదని అవిశ్వాసంగా పలికితే అక్కడ జరగదు. దేవుడు ఏమన్నాడు, నువ్వు విశ్వాసముతో చేస్తే ఆవగింజంతా విశ్వాసం నీకుంటే కొండ ఎత్తును కూడా నువ్వు వేస్తావు అని. అమ్మ అవుతుందా అంటే, అవిశ్వాసం కొంచెం ఏమవుద్ది, సన్నగిలిపోయి అమ్మ ఈ కొండ ఎట్లా ఎత్తబడుతుంది. ఈ అవిశ్వాసం ద్వారా వీరు ఏంటంట స్వస్థపరచలేకపోయారు. అందుకే తిడుతున్నాడు, నేను ఎంతకాలం మీతో ఉంటాను, నా టైము అయిపోతుంది, నేను ఇంక వెళ్ళబోతున్నాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, నేను మీకు ఇంత ఇచ్చి ఇన్ని అధికారం ఇచ్చి ఎంతవరకు సహించాలిరా బాబు మిమ్మల్ని, ఇన్ని చేసినా కూడా మీరు అవిశ్వాసంతో మీరు చేయలేకపోతున్నారు, ఇంత జ్ఞానం లేకుండా ఉన్నారని తిట్టేస్తున్నాడు వాడిని. సరే అని నా యుద్ధకు తీసుకురండి, ఇంకా మీరు మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు అన్నట్టుగా తిట్టేసి వాళ్ళు నా యుద్ధకు తెమ్మన్నాడు. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి వచ్చినవాడు స్వస్థత పొందాడు. వెంటనే యేసయ్య పిల్లాన్ని పిలిపించి హీల్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ 20వ వచనం మనం ఇందాక చెప్పుకుంటూ, హీల్ చేసిన తర్వాత మీకు అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండ ఇక్కడి నుండి ఇక్కడి నుంచి చూసి అక్కడికి పొమ్మంటే అది పోవును కదా, మీకు అసాధ్యమైంది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. నేను ఇంత క్లారిటీగా మీకు చెప్పాను కదా, మీకు అసాధ్యమైంది ఏది ఉండదు, మీరు శాసిస్తే, మీరు ఇక్కడ ప్రకటిస్తే, మీరు ఇక్కడ బంధిస్తే అక్కడ నేను బంధిస్తాను, ఇక్కడ విప్పితే అక్కడ విప్పుతానని మీకు నిశ్చయంగా చెప్పాను కదా, మీరు ఎందుకు అల్ప విశ్వాసంతో ఉన్నారన్నట్టుగా అక్కడ మాట్లాడుతూ అక్కడ 22, వారు గలిలయకి సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోవుచున్నాడు, వారు ఆయన చంపుదురు, 3 దినములు అతను లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఆ తర్వాత ఏం జరిగింది, తర్వాత వారు ముందుకెళ్తూ ఉన్నప్పుడు తర్వాత వచ్చి అడుగుతున్నారు. దీనికి ముందు కింద ఉంటుంది, నేను చెప్తాను, ఎందుకయ్యా మేము స్వస్థపరచలేకపోయాము అని అంటే, దేవుడు చెప్పాడు మీకు అల్ప విశ్వాసం వల్లనే మీరు స్వస్థపరచలేకపోయారు అని. ఆ తర్వాత వాళ్ళకి చెప్తా ఉన్నాడు, మనుష్య కుమారుడు ఇక గలిలయకు వెళ్తూ ఉన్నప్పుడు ఇక ఆయన యొక్క మరణం గురించి, ఆ డైబుట్ గురించి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఇక మనుష్య కుమారుడు అప్పగింపబోతున్నాడు, వారు ఆయన చంపేస్తారు, మరలా ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడు అని. అంటే ఆయన గురించి చెప్పుకున్నట్టుగా వాళ్ళతో చెప్పట్లా. ఏమంటున్నాడు, మనుష్య కుమారుడు అంటున్నాను కానీ నేను పట్టబడబోతున్నాను, నేను మరలా చచ్చిపోబోతున్నాను అని ఆయన గురించి చెప్పుకోవట్లేదు. అక్కడ మీరు గమనించినట్లయితే దేవుడుగా ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆయన అనుకుంటారు కానీ ఆయన ఉపమానం రీతిగా కొన్ని మర్మంగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మ్యాక్సిమం ఆయన అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు అమ్మ ఈయన పట్టబడుతున్నారు కాబట్టి శిష్యులకి కొంతమందికి అర్థమైంది కాబట్టి వారు బహుగా దుఃఖపడుతున్నారు. 23వ వచనం చూస్తే, ఆ తర్వాత వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశేకులను పన్ను వసూలు చేయువాడు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు అరశేకులు చెల్లింపడా అని అడగగా, అతడు ఇంటిలోకి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది, భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. 27, అయినను మనము వారికి అభ్యంతరం కలగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పెను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 24 నుంచి మనం చూస్తే
అరశేకులు పన్నుల వసూలు. ఇంకా ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చేసి, ఏంటి నువ్వు నీ బోధకుడు మీరంతా ఇప్పుడు తిరగడము, ఈ ఫీస్టులు చేసుకోవడమేనా, మాకేమన్నా ట్యాక్స్ చెల్లించేది ఉందా లేదా అని అడిగితే, సరే మా దగ్గర డబ్బులు లేవు కదా, యేసయ్యను అడుగుదామని లోపలికి వస్తే, ఆయన హృదయాంతరంలో ఎరిగినవాడు కాబట్టి పేతురు అడగక ముందే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పేతురు ఏంటయ్యా మరి అతడు మాట్లాడక మునిపి ఏమంటున్నాడు, నీకేం తెలుస్తుంది, నీకేం అర్థం అవుతుంది, భూరాజులు సుంకమును చెల్లిస్తారా, ఎవరి యొద్ద వాళ్ళు వసూలు చేయాలి, కుమార్ అంటే భూమికి రాజు ఆయన, ఈ భూమిని అంతా నిర్మించింది ఆయన కదా, సో వాళ్ళ యొద్ద వసూలు చేయదురా అన్యుల దద్దన అంటే దేవుని పిల్లలు దేవుని దగ్గర దేవుడు బిడ్డల దగ్గర వసూలు చేస్తారా అన్యుల దద్ద అంటేనే పేతురు అంటాడు అన్యుల యొద్దయ్యా అంటే, మరి కుమారులు స్వతంత్రులే కదా, సరే అయినను వారికి మనం అభ్యంతరం కలగకుండానట్లు మనం ట్యాక్స్ పే చేద్దాం, వెళ్ళి గాలం వేయి సముద్రంలోకి వెళ్ళి నీకు ఒక చేప పడుతుంది, ఆ చేప కడుపులో ఒక షెకెన్ ఉంటుంది, తీసుకొచ్చి చెరొక అరశెకను చెల్లించు అని అక్కడ పేతురుతో ప్రభు మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తే యాక్చువల్ ఆయన ట్యాక్స్ కట్టనక్కర్లేదు, ఆయన అంటున్నాడు వారు నన్ను గుర్తించకపోయినా వారికి అభ్యంతరకరంగా నేను ఉండొద్దు కనుక కట్టేద్దాం అని అంటున్నాడు. అంటే ఆ రోజుల్లోనూ మనకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క భూలోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి దానికి మనం లోబడాలి. ఒక అధికారిని, కొంతమంది అధికారులకి అంటే నీ పైనున్న వారికి నువ్వు లోబడాలన్నది, కట్టాలి, టైం టు టైం కట్టాలి, చెయ్యాలి, ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ పెట్టాడు ఈ భూలోకంలో. అవునా, పని చేసుకోవాలి, బ్రతకాలి, ట్యాక్సులు పే చేయాలి, అవి కొనుక్కోవాలి, ఇవన్నీ దేవుడు నియమించినాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంసీలు ఇవన్నీ కూడా దేవుడు పెట్టినవే. అందుకే దానియేలు ఏమంటాడు, ఆయన పైనుండి ఏం చేస్తున్నాడంట, ఆయన అంటే మారని దేవుడు ఏం చేస్తున్నాడు, కాలాలను, సంవత్సరాలను, స్థితిగతులను అన్నీ మారుస్తున్నాడు. కాబట్టి ఆయన మారుస్తున్నాడు కాబట్టి మారుస్తున్న ఆయనకు మనము లోబడాలి, మార్చబడుతున్న వీరికి కూడా మనము లోబడాలి అనే ఒక విషయాన్ని ఇక్కడ కూడా మరలా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయనే ట్యాక్స్ చెల్లిస్తున్నాడంటే తన బిడ్డలుగా మీరు అభ్యంతరకరంగా ఉండదు. మనం స్వతంత్రులమే అయినా సరే ఈ లోకానికి మేము దేవుడు బిడ్డలం, మేము చెయ్యం, ఇట్లాంటివి కాదు, అన్నీ కూడా మీరు చేయాలి, కట్టాలి అనే ఒక విషయాన్ని అక్కడ ప్రభు మనకి మాదిరి అనేది చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఆ రోజుల్లో కాదు, ఇప్పుడు కూడా మనం చూస్తే దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చేప కడుపులోకి అరశెకను ఎలా వెళ్ళింది అనే విషయాన్ని గమనిస్తే ఇప్పుడు చూస్తాం. అప్పట్లో కూడా ఇప్పుడు మనం ఏమంటారు, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గోదావరి వచ్చినప్పుడు డబ్బులు వేస్తూ ఉంటారు, మీరు గమనించారా? గోదావరి దగ్గర వాటర్ ఏమైనా కనిపిస్తే ఆ చిల్లర కాయిన్స్ తీసుకు వాటర్లు విసిరేస్తూ ఉంటారు. మరి మీకు ఎక్కువ ఏపీ సైడ్ అయితే బాగా దీన్ని ఫాలోఅప్ అవుతూ ఉంటారు. వాటర్ వచ్చిందంటే సముద్రం దగ్గరికి వెళ్ళారంటే, గోదావరి సైడ్ వాళ్ళు, రాజమండ్రి అదంతా ఎక్కువగా వాటర్లో ఏదైనా వాటర్ దగ్గర ప్రయాణం చేస్తుంటే దాన్ని పట్టుకోవడం, కాయిన్ దండం పెట్టుకోవడం, దాంట్లో వాటర్లో వేయడం, అదొక ఆనవాయితీగా మంచిదనం మరి ఏంటో వారి యొక్క ఒక సాంప్రదాయంగానో వాట్ ఎవర్ వాళ్ళు వాటర్లో వేస్తూ ఉండేవారు అనమాట ఖచ్చితంగా. అయితే లాస్ట్ టైము అంటే మేము ఏపీలో ఉంటాం కాబట్టి మేము కూడా కొన్నిసార్లు మరి వెళ్ళినప్పుడు మాకు దగ్గరలోనే 3 కిలోమీటర్స్లోనే సముద్రం ఉండేది. ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓడ ఉంటుంది కదా, ఆ ఓడలో మేము ఎక్కినప్పుడు ఆయన తీస్తున్నాడు మా కోసం. తీస్తున్నప్పుడు కిందంతా మొత్తం అయస్కాంతాలు ఉన్నాయి, కింద ఏది పడవ కిందంతా. అయితే నాకు ఎక్కువ గమనిస్తూ ఉంటాను కాబట్టి వెంటనే అడుగుతున్నాను, ఏంటి అంకుల్ మొత్తం అయస్కాంతాలు పెట్టేశారు కిందంతా కూడా, దీనివల్ల ఏం చేపలు పడవు కదా, ఇప్పుడు అయస్కాంతాలు పట్టుకొని చేపలే రావు కదా, సో ఏంటి అంటే ఆయన ఎందుకని అడిగానంటే ఆయన ఏమంటున్నాడంటే, అయస్కాంతాలు ఎందుకనంటమ్మా, పైనుంచి డబ్బులు వేస్తారు కదా ఈ కాయిన్స్, ఈ పడవ ఏం చేస్తుందంట, అయస్కాంతాలు మొత్తం పెట్టాడు కాబట్టి ఈ పడవ ఈ అయస్కాంతాలు ఆ డబ్బుల్ని కలెక్ట్ చేస్తుందంట, అవన్నీ కూడా కలెక్ట్ చేస్తుంది. ఆ డబ్బులు కొన్ని చేపలు తింటుంటాయి కడుపులో, ఇప్పుడు వేస్తూ ఉన్నప్పుడు అవి ఎప్పుడు నోరు తెరిచి నోరు మోస్తూ ఉంటాయి కాబట్టి అలా విసిరేసినప్పుడు కొన్ని వాటి కడుపులోకి వెళ్తుంటాయి, కొన్ని సముద్రంలో పడ్డాయి. ఇలాంటి వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు పడవలకి మంచిగా ఏమంటాయి మంచి స్టిక్ అయిపోయి వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ని కాయిన్స్ చక్కగా వాళ్ళు బయటికి రాగానే ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి ఇన్ని కాయిన్స్ వారు జమ చేసుకుంటారంట. చూడండి తెలివి. సో అట్లా కొన్ని వాళ్ళు క్యాచ్ చేస్తారు, కొన్ని
చేపలు క్యాచ్ చేస్తూ ఉంటాడు. ఆ ట్రెడిషన్ ఇప్పుడే కాదు, సో అప్పటి నుంచి కూడా ఆ ట్రెడిషన్ ఉండేది. సో ఈ విషయాన్ని బట్టి నేను చాలాసార్లు బైబిల్ అంతా తిరిగేస్తాను. అసలు కడుపులోకి వెళ్ళాం. పరిశుద్ధాత్మదేవుడు చాలా రోజులు ప్రార్థన చేస్తూ ప్రే చేస్తున్నప్పుడు నీకు ఈ విషయాన్ని అప్పుడు తెలియజేశాడు. ఇది అవునా అని నేను అనుకుంటున్నప్పుడు రీసెంట్గానే అక్కడ ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది. అంటే వెళ్ళినప్పుడు ప్రయాణం చేస్తున్నాడు అంటే కొన్ని వీళ్ళు క్యాచ్ చేస్తారు, కొన్ని చేపలు క్యాచ్ చేస్తాయేమో మేబీ అట్లా. దేవుడు ఆల్రెడీ అక్కడ ఆయన మాట ఇక్కడ చెప్తుంటేనే ఇక్కడ సృష్టించబడింది కదా. ఇంట్లో చెప్తున్నాడు ఏమని, నువ్వు గాలం వేయి నీకు చేప పడి దనగానే అక్కడ చేప రెడీగా ఉందండి. షెకేలు లోపల పెట్టుకున్న షెకేను మింగిన ఆ చేప రెడీగా ఉంది. ఎప్పుడైతే పేతురు వెళ్ళి గాలం వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చేప పడడము, దాన్ని కట్ చేసి వాళ్ళిద్దరికీ మరి పే చేయడము అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దాని కడుపులోకి చేప ఎలా వచ్చింది, దేవుడు పెట్టాడా, ఆ సృష్టి అలా ముందే పెట్టి దాన్ని సృష్టించాడు, ఇవన్నీ కాదు. ఈ ట్రెడిషన్ అంటే డబ్బులు ఎవరో వేస్తూ ఉంటారు కాబట్టి వాటర్లో వేయడం ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలా వేస్తూ ఇది క్యాచ్ చేసింది, అంతే. క్యాచ్ చేసింది, దేవుడికి తెలుసు కాబట్టి సో నువ్వు వేయిపో అక్కడ నీకు దొరుకుతుంది అన్నట్టుగా అక్కడ ప్రభు మాట క్లియర్. ఓకే, ఇంతటితో మనం 17వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 18వ అధ్యాయం చూస్తే 1వ వచనము. ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే 1 నుంచి 3 వచనాలు చూస్తే అడుగుతున్నారు అక్కడ, అయ్యా పరలోక రాజ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయా? ఇప్పుడు ఈ భూలోకంలో హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఒకడు గొప్పవాడు, ఒకడు పేదోడు, ఒక మిడిల్ క్లాస్ ఎట్లా ఉంటాయో పరలోకంలో అందరినీ సమానమే అన్నావు కదా, ఉంటాయా? ఒక డౌట్ వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. పరలోకంలో హెచ్చు తగ్గులు ఉంటాయా, గొప్పవాడు అని ఉంటాయంటే ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకములో గొప్పవారు చాలా సింపుల్గా ఒక ఉపమానంలాగా చెప్తా ఉన్నాడు. పక్కనే చిన్నపిల్లాన్ని తీసుకొచ్చి వారి మధ్య నిలబెట్టి వీడి లాంటి వాడు పరలోకములో ఉంటాడు అని అన్నాడు. అంటే ఇక్కడ డబ్బును బట్టి కాదు, అంటే స్వభావంలో చిన్నపిల్లడు ఎలా ఉంటాడు, వాడికి ఏమన్నా తెలివి తెలీదు, ఎట్లా ఉండాలి ఏంటి, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. కల్మషం ఉండదు, పాపం తెలియదు, ఏం తెలియదు కదా. అట్లాగే ఇప్పుడు పరలోకంలో హెచ్చుతగులు ఉంటాయా అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు, చిన్నపిల్లాడిని తీసుకొచ్చి నిలబెట్టి ఈ చిన్నపిల్లాడి స్వభావం వంటి వాడు మాత్రమే ఫస్ట్ దాంట్లోకి ఎంటర్ అవుతాడు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళందరికీ హెచ్చుతగులు అంటూ ఉండవు. ఎందుకంటే ఎవడైతే తగ్గించుకొని తాను కంప్లీట్గా ఆ మూర్ఖత, దుష్టత్వం, ఆ కోపం అన్నీ వెళ్ళిపోయిన వాడే ఫస్ట్ దాంట్లోకి ఎంటర్ అవుతాడు. దాంట్లోకి ఎంటర్ అవ్వడం అనేదే పెద్ద టాస్క్. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇవన్నీ ఉండదు ఆయనలో. ఇప్పుడు వాక్యంలో ఏమన్నాడు, నా యుద్ధకు వచ్చేవారిని ఏమాత్రం తోసివేయని అన్నాడంటే అది మందిరం వరకే. పరలోకం దాకా ఈ వాక్యం పట్టుకొని వచ్చేస్తానంటే కుదరదు. నాకు ఇది ఇచ్చావు కదా ఈ వాగ్దానం, నేను పరలోకానికి వస్తానంటే రానిడు, దరిదాపులకు కూడా రానిడు ఈ వాగ్దానం పట్టుకొని వస్తానంటే కదా. దేవుని సన్నిధిలోకి రావాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ లోకంలో ఎంతగా నువ్వు దీనత్వంగా తగ్గించుకొని నీ బ్రతుకు, నీ సైకిల్, నీ లైఫ్ సైకిల్ అంతా చూసి దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెళ్తావు. కాబట్టి సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అట్లే ఉండదు, ఇంకా ఇక్కడే నీ జీవిత విధానం బట్టి డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్తావు. కాబట్టి హెచ్చుతగులుంటే వీడిలాగా చిన్న బిడ్డలాగా ఒక దుష్టత్వము, ఒక మూర్ఖత్వం లేని చిన్న బిడ్డల వలె మీరు ఉన్నప్పుడు, ఆ హంబుల్నెస్తో, ఆ తెగ్గింపు కలిగి మీరు ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో మీరు గొప్పవారిగా ఉంటారు అని అక్కడ వారితో చెప్తా ఉన్నాడు. అంటే ఈ లోకంలో అంత తగ్గింపుగా, అందుకే అంటాడు యోహాన్ గారు కూడా, బాప్టిజం ఇచ్చి యోహాన్ ఏమంటారు, అయ్యా నేను తగ్గవలసి ఉంది 3:30లో, మీరు హెచ్చవలసి ఉంది. కాబట్టి మనము తగ్గించుకున్నప్పుడు ఆయన అక్కడ ఏం చేస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. వారు గొప్పవారిగా అనబడతారు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, 4 కూడా అయిపోయింది. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. ఏమంటున్నాడు అక్కడ, ఈ చిన్న బిడ్డల్ని ఎవరైతే, యెషయాలో కూడా అంటాడు కదా, ఎవరైతే తిండి లేని వారిని, ఎవరైతే అనాథులుగా ఉన్న వారిని మీరు చేర్చుకొని ఒక పూట అన్నం పెడితే నాకు పెట్టినట్టు
ఇలాంటి చిన్నపిల్లలు, అనాథులు, తల్లిదండ్రులు లేనివారు, లేకపోతే దీనత్వంలో ఉన్నవారు, పేదరికంలో ఉన్నవారు, దిగజారిపోయిన వారు, అంటే కింద పడిపోయిన వారిని మీరు పట్టుకొని ఆదరించి 4 మాటలు చెప్పి 4 రోజులు మీరు స్టేయింగ్ ఇస్తే మీరు నన్ను చేర్చుకొని నాకు స్టేయింగ్ ఇచ్చినట్లే అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ 6లో చూస్తే, నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వానిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వాడికి మేలు అంటున్నాడు. ఇక్కడ చూస్తే చిన్నపిల్లల్ని మీరు అభ్యంతరపరచొద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది చూస్తూ ఉన్నట్లయితే ఏదైనా డిస్కషన్ అవుతున్నప్పుడు, ముఖ్యంగా మందిరంలోకి వచ్చే విషయంలో శిష్యులు అంటున్నారు, పెద్దోళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదురా బాబు. ఇప్పుడు ఆయన దగ్గర విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు, ఆయనకి అంత హీలింగ్స్ అవన్నీ జరుగుతున్నాయంటే ఆయన చాలామంది వెంబడిస్తున్నారు కదా. ఆ టైంలో ఈ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళే బాధ్యతలు మీద వేసుకొని లైన్లో ఉంచోమని ఇట్లాంటి కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే బాబు పెద్దోళ్ళకే ఏడ స్థలం లేదురా, మీరు పక్కగా జరగండి అన్నట్టుగా వాళ్ళని నెట్టేస్తూ ఉంటే అక్కడ ప్రభు అంటున్నాడు, ఇట్లాంటి చిన్నపిల్లల్ని మీరు అభ్యంతరపరిచిన వాడికి ఏముంటుందంట, మెడకంట ఒక తిరగట్రాయి. సంసోను గట్టారు చూసారా, ఒక రాయి గట్టి మిక్కిలి లోతైన సముద్రంలో వాడు వేయబడతాడు. అంటే అంత ఘోరమైన పాపి వంటి వాడిగా తీర్చబడతాడు అని అర్థం. ఓకే, దాంట్లో పడేస్తానని కదా, అంటే అంత ఘోరమైన శిక్షకు వాడు అర్హుడు అవుతాడు. మీకు స్ట్రైట్గా చెప్పాలంటే, అంటే చిన్నపిల్లల్ని మీరు ఆటంకపరచొద్దు. సో రానున్న దినాల్లో వాళ్ళే మంచి బాణాలుగా మార్చబడతారు. మీలాంటి వారికంటే వాళ్ళు మేలు, వాళ్ళు చెప్పిన మాట వింటారు, మీకంటే వాళ్ళు మేలు అన్నట్టుగా అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 7వ వచనము, అభ్యంతరముల వలన లోకమునికి శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఒకని వల్ల అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఇక్కడ ఏమంటున్నాడు, మనుషులుగా మీరు బ్రతుకుతున్నారు ఈ లోకంలో కాబట్టి మీకు అభ్యంతరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమ వస్తుంది. అయితే ఏమంటున్నాడు, అయితే అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఎవరి వల్ల మీకు అభ్యంతరాలు వస్తున్నాయో, ఎవరి వల్ల మీరు కష్టపడుతున్నారో, ఎవరి వల్ల మీరు నిందించబడుతున్నారో అలాంటి వారికి ఖచ్చితంగా శ్రమ అనేది వస్తుంది. ఓకే, సో ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మన విశ్వాస జీవితంలో నిరీక్షణగా ముందుకెళ్ళాలని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఎట్లా అభ్యంతరపరుస్తున్నారు, నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి అని నువ్వేం దిగులు పడద్దు. నిన్ను ఎవరైతే అభ్యంతరం పెడుతున్నారో వాడికి ఖచ్చితంగా ఒకరోజు శ్రమ వస్తుంది. దాని కొరకు నువ్వు నిరీక్షణతో ఉండు. కానీ అప్పుడే కొంతమంది ఏం చేస్తారు, వాడిని చంపేయి, వాడిని అది చేయి, వాడిని ఇది చేయి. నువ్వు అడగాల్సిన పని లేదు, ఎందుకంటే నీ మీద యుద్ధం చేస్తున్న వాడితో నేను యుద్ధం చేస్తాను అన్నాడు. కాబట్టి నిన్నెవరైనా అభ్యంతరపరిస్తే వాడికి శ్రమ వస్తుంది, నువ్వు దిగులు పడద్దు అన్నట్టుగా ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 8, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివానిగాను అంగహీనుడవునగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయబట్ట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ఇక్కడ 7 నుంచి 9 వచనాలు చూస్తే, 8 నుంచి 9 వచనాలు చూస్తే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ, నీ చెయ్యి ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా అంటాడు కదా, నీ కన్ను ఒకవేళ అభ్యంతరపరిస్తే దాన్ని పెరికేయి. ఎందుకంటే పూర్తిగా మంచి సర్వాంగుడిగా నువ్వు నరకంలో పడుట కంటే ఒక గుడ్డోడిగా నువ్వు నిత్య జీవంలో ఉండటం నీకు మేలు అన్నట్టుగా ఇక్కడ మరలా చెప్తున్నాడు. ఏమని, నీ 2 చేతులు అడ్డొస్తే 2 చేతులు పెరికే, 2 కాళ్ళు అడ్డొస్తే 2 కాళ్ళు తీసే, నీ కన్ను అడ్డొస్తే నీ కన్ను అభ్యంతరపరిస్తే, అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు కన్ను గురించి, చేతుల గురించి, కాళ్ళ గురించి. మీరు సర్వాంగులుగా ఏమంటున్నాడు, అంగహీనుడిగా జీవంలో ప్రవేశించుట నీకు మేలు. సర్వాంగుడిగా ఉండి అగ్నిలో పడవేయబట్టు కంటే కూడా ఒకటి మిస్ అయిపోయిన అవయవాల్లో ఏం ప్రాబ్లం ఉండదు, జీవానికి నీకు వెళ్ళటం మేలు అన్నట్టుగా అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే మన కన్ను విషయంలో, నడక విషయంలో, చేసే పనుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అనేది ఇక్కడ మరలా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూసే చూపు అన్నీ కూడా, ఎందుకంటే ఆయన మనల్ని అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి
మన నడక, మన పడక, మన మాట కదండి, మన ఫుడ్ అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మరలా చెప్తున్నాడు, ఏది మిమ్మల్ని అభ్యంతరపరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని ఏది పరుస్తుండతే దానికి నేను శ్రమ కలగజేసి మీకు దారులు నేను సరళం చేస్తాను అన్నట్టుగా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది కదండి. మనము ఫస్ట్ మన అవయవాలు మనము దేవునికి అభ్యంతరకరంగా, మన హృదయము, మన మనస్సు కొన్నిసార్లు ప్రేరేపిస్తూ ఉంటుంది దేవునికి ఇష్టం లేని కార్యాలే చేయాలని. ఎందుకు పోవాలి, ఎందుకు చేయాలి, నేనే ఎందుకు, ఇట్లాంటివి అన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంది, దేవుని కార్యానికి అభ్యంతరపరుస్తుంది. ఏంటి, మనమే. అంటే మన శరీరంలో ఉన్న అవయవాలే మనల్ని ఏం చేస్తున్నాయి, మన ఆత్మని, శరీరం అవయవాలు ఆత్మను అభ్యంతరపరుస్తున్నాయి. కాబట్టి వాటికి మీరు తావివ్వకుండా ఫస్ట్ మీరు క్లియర్గా వాటిని వెళ్తుండండి. తర్వాత మీ జీవితంలో వచ్చే అభ్యంతరములను నేను తీసివేస్తాను, కొట్టివేస్తాను, వాటికే నేను శ్రమ కలగజేస్తాను, మీకు దారులను సరళం చేస్తాను అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుంది కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత 10వ వచనము, ఈ చిన్నవారిలో ఒకనాయనను తృణీకరింపకుండా చూచుకొనడి, వీరి దూతలు పరలోకమంది నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నానను. తర్వాత మీకేమి ప్రాచీనంలో చూస్తే మీకేమి తోచును, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకడా? వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెల గురించి సంతోషించడం కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ చూస్తే 9 నుంచి 9, 10, 11 వచనాల్లో 10 నుంచి చూస్తే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు, చిన్న పిల్లోడే కదా, వీడు పేదోడే కదా అని చెప్పి ఎవరినన్నా మీరు అభ్యంతరపరిస్తే జాగ్రత్త. కొంతమంది ఎట్లా అంటే మనుషుల బట్టలను బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి చులకనగా, తక్కువగా చూస్తూ ఉంటారు. అయితే అట్లాంటి వాటిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వీడు పేదోడు, వీడు చిన్నోడు అంటే చిన్నోడు పెద్దోడని కాదు, దేంట్లో ఆర్థికంగా వీడు చిన్నోడు, అట్లా మీరు అట్లాంటి వాటిలో మీరు అభ్యంతరపరిస్తే జాగ్రత్త అన్నట్టుగా ఇక్కడ ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే ఎవరినైనా సరే అట్లా మీరు అభ్యంతరపరచొద్దు అన్నట్టుగా అక్కడ ప్రభు అంటే జడ్జిఫై చేయొద్దు. వీడికేంటి నేను చెప్పేది, వీడితోనేంటి మాట్లాడేది అని చిన్న చూపు చూడడము. కొంచెం మంచిగా ఉన్న వాళ్ళతేమో మంచిగా మాట్లాడతారు, వీళ్ళతో ఏ పోరా అట్లా. అంటే మాట కూడా తూలొద్దు. అంటే నువ్వు వాడితే ఇట్లా మంచి ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తితో నువ్వు ఎలా మర్యాదగా, ఇష్టంగా, ప్రేమగా ఎలా మాట్లాడతావు. వాడు చిన్నోడో పెద్దోడని కాదు, నువ్వు దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ, ప్రేమిస్తూ, నీ దేవుని లక్షణాలు, నీ దేవుని గుణాలు నీలో చూపిస్తూ నువ్వు వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే అన్నాడు జాగ్రత్త. ప్రతి ఒక్కరి దగ్గర ఒక రిప్రజెంటివ్ ఏంజల్ ఉంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డల దగ్గర ఆయన ఏం పెట్టాడు, ఏంజల్ని పెట్టాడు. కాబట్టి నువ్వు చిన్నోడా పెద్దోడని దూషిస్తుంది వాడిని కాదు, పక్కన దేవదూతుంది అనే విషయాన్ని గమనించి మాట్లాడాలి, గమనించి వాడిని చులకనగా చూడాలి, గమనించి వాడిని మాట్లాడాలి అన్నట్టుగా అక్కడ మాట్లాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక రిప్రజెంటివ్ అయిన ఏంజల్ ఉంటుంది. కాబట్టి తన ఎడల భయభక్తులు కలిగిన వారి యొద్ద ఏముంటుంది, ఆయన దూతలు కావలి కాయును. మాట తెలిసే కదా. దేవుని దగ్గర ఎవరు భయభక్తులు కలిగి బ్రతుకుతారో వాని యొద్ద ఖచ్చితంగా దేవుని దూత కావలి కాస్తుంది అనే విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరి పట్ల మనం బిహేవింగ్ జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దూతలే మెసెంజర్స్గా ఉండి నీ గురించి ఆయనకు చెప్తారంట, పలాని బిడ్డని ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని రెడీగా ఉండి వాడు ప్రార్థన చేయడానికంటే ముందు, వాడు బాధపడడానికంటే ముందు దూతలే బాధపడి వెళ్ళి ఫాస్ట్ మెసేజ్ వేసేకి ఇచ్చేస్తారంట. ఇప్పుడు ఒక వ్యక్తిని సపోజ్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిని చిన్నగా ఏదన్నా వాడు ఫీల్ అవ్వక ముందే వాడు వెళ్ళి అయ్యా నన్ను ఇట్లా అంటున్నారని మోకరించి ప్రార్థన చేయక మునిపే ఏంజల్ ఫాస్ట్గా మెసేజ్ని వేసేకి పంపించేస్తుందంట. కాబట్టి జాగ్రత్త అన్నట్టుగా అక్కడ నీ గురించి ఆయనకి చెప్తాడు. కంప్లైంట్ బాక్స్లో నీ కంప్లైంట్ వెళ్ళిపోద్ది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అభ్యంతరకరంగా ఇంకొకరిని వెనక్కి లాగే విధంగా నువ్వు ఉండకూడదు. వీలైతే ప్రోత్సహించు, నీకు చేత కాకపోతే గమ్ము నుండి, కానీ నీకు రాదురా, నువ్వు నీ వల్ల కాదు అని ఒక డిస్కరేజ్ మాటలు కానీ
కృంగిపోయే మాటలు కానీ దేవుని బిడ్డ కానీ నోటి నుండి రాకూడదు. వాడు ఎలాంటి పరిస్థితిలో అవునా కాదు అని కాదు, అవుతుందని చెప్పు, జరుగుతుందని చెప్పు, దాన్ని దేవుడు ఆమేననువాడు. కాబట్టి తన బిడ్డలుగా మనం మాట్లాడిన ప్రతి మాటను మనం విప్పిన దాన్ని మనం బంధించుతాను అక్కడ బంధిస్తాడు. కాబట్టి అవిశ్వాసంతో మనం చెప్పినప్పుడు నీ మాట వాడి జీవితంలో ఒక ఆదరణ కలిగిస్తుంది. అరే అప్పుడు మట్టుకైనా వాడు సంతోషపడతాడు కదా, జరుగుతుంది నాన్న, అరే తమ్ముడు ఏమైద్దిరా, ఏం కాదు, అవుతుందిలే అని ఒక చిన్న మాట వాడి జీవితంలో కొంచెము ఉత్సాహం పొందుతాడు, ఉత్సాహపరచబడతారు. కాబట్టి మాటలు వెనక్కి లాగే విధంగా ఉండొద్దు, ముందుకు త్రోసే విధంగా మీ మాటలు ఉండాలని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు, 99 ఉన్నారు కానీ 99 గొర్రెలు ఉన్నారని దేవుడు సంతోషించాడంట. ఆ ఒక్కడనే వెతుకుతాడంట. మిస్ అయిన వాడిని మిస్ అవ్వడానికి కారణము నువ్వు అవ్వకూడదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈ వచనాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే 99 గొర్రెలున్నా ఒక్క గొర్రె లేకపోతే వాడి కొరకు నేను వెళ్తానన్నాడు కదా ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ ఒక్క గొర్రె నీ వల్ల మిస్ అవ్వకూడదు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు కొంతమంది మందిరంలో ఎట్లా అంటే ఇంటి దగ్గర గొడవలు పెట్టేసుకుంటారు, అది వచ్చి మందిరం దగ్గర చూపిస్తూ ఉంటారు, రాడు ఇంకా చర్చికి రాడు, బంద్ చేస్తూ ఉంటాడు. ఏమన్నంటే ఈయన వల్ల నేను గొడవ వచ్చింది, ఆయన మొక్క నేను చూడలేను, ఆ మొక్క నేను చూడను, మందిరంలో ఇద్దరు మళ్ళీ మొహాలు ఎందుకు చూసుకోవాలని బోను అన్నట్టుగా. అంటే నీ వలన ఒక గొర్రె మిస్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన 99ని బట్టి ఆయన ఆనందించాడు, మిస్ అయిన దాన్ని బట్టి ఆయన బాధపడే దేవుడు, దాన్ని వెతికే దేవుడు కాబట్టి, దాని కొరకు ప్రాణం పెట్టే దేవుడు కాబట్టి, అదే పరిస్థితిలో ఉన్న మరలా బయటికి తీసుకురావడానికి ఇష్టపడే దేవుడు కాబట్టి నిన్ను బట్టి ఆ గొర్రె మిస్ అవ్వడానికి కానీ, ఒక గొర్రె బాధపడడానికి కానీ, ఒక గొర్రె తప్పిపోవడానికి కానీ నిన్ను బట్టి జరగడానికి వీల్లేదు అన్నట్లుగా అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీదికి విడిచిపెట్టి వెళ్ళి, అంటే ఈ 99 వాటిని అక్కడ విడిచిపెట్టి 12లో ఏమంటున్నాడు, తప్పిపోయిన దాన్ని వెతకడా. అర్థమవుతుందండి? నీవు ఎదుటి వాడిని అభ్యంతరకరంగా ఉండద్దు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాను. అర్థమైంది కదా ఇది మీకు? నెక్స్ట్, వాడు దాన్ని కనుగొనిన ఎడల 99ని గురించి కంటే సంతోషించిన దానికంటే ఎక్కువగా సంతోషించునని, ఆ వ్యక్తి ఆ ఒక్కడి కొరకే దేవుడు ఎక్కువగా సంతోషించేవాడు. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండమని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ 15లో, మరియు మీ సహోదరుల ఎడల మీరు తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుము, అతడి నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 16 చదువుతున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియచెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఇక్కడ 15 నుంచి 17 వరకు చూస్తే, ఒకరు ఎవరైనా సరే సంఘములో విరోధమైన కార్యం చేస్తే, సంఘానికి విరోధంగా కావచ్చు, సంఘానికి ఒక కుట్ర లాంటి కుట్రలు కొన్ని సంఘాలు మనం చూస్తుంటాం కదండి, రాజకీయాలు, వాళ్ళు గ్రూపులు అవ్వడం, ఎన్నో న్యూసెస్ మేము వింటూ ఉంటాం సేవకుల దగ్గర నుంచి. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆ 15లో ఒకడు సంఘంలో విరోధంగా ఒకవేళ ఉంటే, అది ఒకవేళ నీకు తెలిస్తే, ఇప్పుడు ఒకడు విరోధంగా మాట్లాడుతున్నాడు, గ్రూప్ చేస్తున్నాడు, లోపల ఏదో చేస్తూ ఉన్నాడు, దేవుడి సేవలకు తెలియదు, నీకు తెలిసింది కదా, నువ్వేం చేయాలా? వాడు ఒంటరిగా ఉన్నప్పుడు అంట 15లో ఏమంటున్నాడు, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడి యొద్దకు వెళ్ళి గద్దించు. అరే ఇది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, దేవుడు పని ఇది, దేవుడు కార్యం ఇది, ఆయన బిడ్డలుగా మనం ఆయన సంఘాన్ని ఏమంటున్నాడు, నా సంఘాన్ని పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తాను. ఎందుకంటే తన సంఘము ఆయన రక్తముతో కొన్నాడు ఆయన. కాబట్టి పాడు చేస్తే మనం పాడవుతాం రా, వద్దురా అని వాడిని నువ్వేం చేయాలో ఒకవేళ నీకు తెలిస్తే ఫస్ట్ గద్దించు, నీకు నువ్వుగా వెళ్ళి. నీ మాట వినలేదా, తర్వాత ఏం చేయమంటున్నాడు, 2-3, ఇప్పుడు ఒక సాక్ష్యం చెప్పాలంటే ఒకరితో సాక్ష్యం తీసుకోరు కదా, 2-3 అయినా ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా మనము కేసెస్ కానీ కోర్టులు కానీ ఎక్కడికైనా వెళ్తే ఒక్కడు సాక్ష్యం చాలదు, 2-3 సాక్ష్యం చెప్పాలి. అట్లాగే 2-3 మాట, సాక్షుల మాట స్థిరపరచబడుతుంది. కాబట్టి ఒక 2 వెంటేసుకోవేవు, మళ్ళా ఫస్ట్ నువ్వు ఒక్కడు చెప్పు, వినలేదా, మరలా 2 వెంటేసుకొని పోయి మీ 3 కలిసి వాడిని చెప్పండి, అలా కాదు ఇలా వినండి అని. వినలేదా, అప్పుడు ఏం చేయాలా? సంగతి 17 ఏమంటాడు, సంఘానికి తెలియజెప్పు. సంఘానికి నడిపించే యాజకుడు కావచ్చు, దైవజనుడు,
పాస్టర్ గారికి తెలియచెప్పు, సంఘం గురించి ఇలా చేస్తున్నారండి, మేము ఆల్రెడీ చెప్పాము, మా సహోదరుడు మా బ్రదర్ అని వినట్లేదు అని నువ్వేం చేయాలా? సేవకుడికి తెలియచెప్పి సేవకుడు కూడా గద్దించి మాట్లాడిన తర్వాత వాడు వినలేదనుకో, వాడిని ఏం చెయ్యి? సంఘం నుంచి బహిష్కరించు, వాడిని అన్యునిగా సుంకరిగా ఏం చేయి? ఎంచు, అంతే. వాడిని వదిలే, ఇంకా వాడిని నువ్వేం చేయనక్కర్లా, జస్ట్ ఇంకా పంపించేసేవాడిని, బయటికి పంపించేసి వాడిని అన్యునిగా జుడిగా. అన్యుడేంటి? వాడికి ఏం తెలియనట్టుగా, దేవుని యొక్క నియమాలు తెలియనట్టుగా వాడిని వదిలేయాలి ఇంకా అన్నట్టుగా ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సంఘంలో ఉండాల్సిన తీరును గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈ 3 వచనాల్లో. నీకు అభ్యంతరకరంగా ఏదైనా లేకపోతే ఏదైనా స్ప్రెడ్ చేస్తూ లోపల సంఘానికి ఆటంకకరంగా ఉన్నప్పుడు సంఘ బిడ్డలుగా మీ బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తించాలని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అర్థమైంది కదా? నెక్స్ట్ 18, మీరు భూమి మీద వేటిని బంధింతురో పరలోకమందు బంధించబడును, దేన్ని భూమి మీద విప్పుతురో అవి పరలోకమందు విప్పబడుదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గురించి అనును భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు తండ్రి వలన వానికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఇక్కడ 18, 19లో మనం చూస్తే ఆల్రెడీ ఎన్నోసార్లు ప్రీవియస్ ఎపిసోడ్లో చూసుకున్నట్లే, ఏన్ని బంధిస్తే దాన్ని అక్కడ బంధిస్తాను, దేన్ని ఇక్కడ విప్పితే మీరు అక్కడ విప్పుతారని మాట్లాడుతూ, మీలో ఇద్దరు తాము వేడుకొనిన దాని గురించైనను, మీరు ఇద్దరు కలిసి దేని గురించి అని ఒక అంశాన్ని గురించి ప్రార్థన చేసి ఏకీభవించినప్పుడు ఖచ్చితంగా అది మీ తండ్రి వలన మీరు సంపాదించుకుంటారు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయమైనా సరే, నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇంకొక సహోదరి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి, అందుకే ఒక్కరని ఎక్కడ కూడా మాట్లాడలేదు ప్రభు. 2 లేక 3 ఎక్కడ ఏకీభవిస్తే అక్కడ నేను ఉంటాను అన్నాడు. 2 కలిసి, శిష్యులు కూడా ఒక్కడిని వద్దన్నాడు, ఇద్దరిద్దరినే పొమ్మ అన్నాడు. అలాగే నీ ఇంట్లో నీకు భర్త నువ్వు ఉంటే మీ ఇద్దరు కలిసి బాగా ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు. ఒకవేళ నీ భర్త రక్షణలోకి రాలేదా, లేకపోతే నీ సహోదరులు ఉంటారు కదా, నీ యొక్క ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ సహోదరులకి వెళ్ళి ఇద్దరు కలిసి ఒక దాని గురించి మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా పరలోకమందు తండ్రి వల్ల మీరు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటారు అనే మాటను అక్కడ చెబుతూ, అక్కడ 20లో అంటున్నాడు, 2-3 ఎక్కడ మీరు ఏకీభవిస్తే అక్కడ నేను ఉంటాను, మీ ప్రార్థనను ఆలకిస్తానని అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 21, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్ల మట్టుగా అని ఆయనను అడిగాను. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు పేతురు గారు వచ్చి, నా సహోదరుడు మాటికి వచ్చి తప్పు చేసి క్షమించమని అంటున్నాడు, నేనేం చేయాలి? ఎన్నిసార్లు అని క్షమించాలి వాడిని? 1, 2 మహా అంటే 7 సార్లు. ఏమంటున్నాడు? ఇప్పుడు క్రిస్టియన్స్కి సంపూర్ణత 7 నంబరు. సో 7 సార్లు అయితే క్షమించగలం, కానీ ఇంకా ఉంటే ఇంకెన్నిసార్లు అసలు క్షమించాలి? 8th టైం వాడిని పనిష్ చేయొచ్చా? ఒకవేళ నేను 7 సార్లు వాడిని క్షమించి 8వ నేను వాడిని పనిష్ చేయొచ్చా అన్నట్టుగా పేతురు అడుగుతున్నాడు ఇక్కడ. అయితే ప్రభు దానికి చెప్తున్న మాట ఏంటంటే, ఎన్నిసార్లు క్షమించాలి అంటే, అందుకు యేసు అతనితో ఇట్లను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 7 సార్లు కాదురా బాబు, నువ్వు అనుకుంటున్నావు 7 సార్లు క్షమించి 8వ పనిష్ చేస్తాను, ఇలాంటి ఫీలింగ్లో ఉన్నావా? అంత లేదు. 7 సార్లు కాదు, 70 ఏళ్ల సార్లు. అంటే 70 × 7 ఎంత? 490 సార్లు నువ్వు ఒక వ్యక్తిని క్షమించాలి. ఎన్నిసార్లు అంటున్నాడు? సో మెనీ టైమ్స్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్స్ ఎ బిగ్ నెంబర్ కదా. అంటే 490 సార్లు నువ్వు అని ఫర్గివ్ చేయాలా? ఎన్నిసార్లు వచ్చి ఒకరు తప్పు చేసి మరలా వచ్చి నన్ను క్షమించరా, సారీ రా, అది అన్నప్పుడు పోరా. కొంతమంది అంటారు, నీ ముఖం నాకు చూపి కాకు, నీ జాడే నాకు తెలియద్దు, అసలు నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా నువ్వు మాట్లాడాను. వాడిని చేర్చుకోవాలి, నువ్వు క్షమించి వాడిని నువ్వు చేర్చుకోవాలి అని అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి 23లో అంటున్నాడు, ఉపమానం చెప్తున్నాడు క్షమాపణ గురించే. మీరు చూస్తే, కావున పరలోక రాజ్యము దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉంది. 24, అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు
అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడును. అప్పు తీర్చుకొనుటకు వాని యొద్ద ఏమీయో లేనందున వాని యజమానిని, వాని భార్యను, వాని పిల్లలను, వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించను. ఇక్కడ చూస్తే 23-25 వచనాల్లో ఒక ఉపమానం చెప్తున్నాడు. కింద కూడా ఉంది, నేను కంటిన్యూ చేస్తాను. క్షమాపణ ఎన్నిసార్లు అడగాలి ప్రభు అని పేతురు అడిగినప్పుడు ఏమన్నాడు? 70 ఏళ్ల మార్లు, అంటే 490 సార్లు నువ్వు క్షమించాలి అన్నాడు. క్షమించాలని ఒక ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం ఏమని చెప్తున్నాడంటే, ఒక రాజు ఉన్నాడు. అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి అతని దగ్గర 10,000 తలాంతులు అప్పు తీసుకున్నాడంట. ఎన్ని తలాంతులు? 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అప్పు అంటే ఒక్కొక్క తలాంతు అక్కడే ఇచ్చాడు. మీరు బైబిల్లో చూస్తే ఎన్ని ఒక్కొక్క తలాంతు? 3,600 రూపాయలు. 3,600, ఒక్క తలాంతు 3,600 రూపాయలు. అట్లా 10,000 తలాంతులు అంటే ఎంత అప్పు తీసుకున్నాడు? దాదాపు 3,60,00,000 రూపాయలు. హ్యూజ్ నంబర్. ఎంత? 3,60,00,000. 10,000 తలాంతులు. అంత అప్పు తీసుకున్నాడు ఒక రాజు దగ్గర. తీసుకొని బిజినెస్ లాస్ అయిపోయింది, కట్టలేకపోతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? రాజు ఏం చెప్పాడు? వాడి పిల్లల్ని, వాడు కలిగింది ఇంకా ఇంచుమే ఏదో ఒకటి ఉంటుంది కదా, వాడికి ఇల్లు పత్రాలు, గొర్రె గొడ్డో ఏదో ఉంటుంది కదా, అవన్నీ తీసుకొని వచ్చేసే, భార్యని తీసుకొని రా, పిల్లల్ని తీసుకురా, వాళ్ళన్నిటిని నమ్మిపి. అప్పట్లో ఏంటండి, బానిసలుగా అమ్మేవాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు ఒక వ్యక్తి సపోజ్ ఇప్పుడు ఈ అబ్బాయి, ఇక్కడ కూర్చున్న అబ్బాయి ఒకవేళ అప్పు ఉన్నాడంటే, ఈ అబ్బాయి పిల్లల్ని తీసుకెళ్ళిపోయేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బానిసలుగా అమ్మేసుకునేవాళ్ళు. అట్లాగే యోసేపు కూడా బానిసగా ఒక వ్యక్తి కొనుక్కొని మరి ఐగుప్తుకి అమ్మబడ్డాడు కదా. అట్లాగే ఇప్పుడు ఈ రాజు ఏమంటున్నాడు? ఆయన కలిగిందని పిల్లల్ని మొత్తం తీసుకొచ్చి అమ్మేసారా, ఎంత వస్తుందో అంత తీసుకో అన్నట్టుగా అక్కడ రాజు మాట్లాడితే, ఆ దాసుడు 26లో ఆ దాసుడు వచ్చి, ఎవరు? అప్పు తీసుకున్నవాడు, ఈ 3,60,00,000 అప్పు తీసుకున్నాడు చూసావా, వాడు వచ్చేసి ఏం చేస్తున్నాడంట? అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. చూసారండి ఏం చేస్తున్నాడంట? అయ్యా నా వల్ల ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తా. ఏమంటున్నాడు? కొన్ని రోజులు ఓర్చుకో, నేను తర్వాత చెల్లిస్తానని చెప్పినప్పుడు ఆ దాసుడు యొక్క యజమానుడు కనికర పడిపోయి వాడిని విడిచిపెట్టి, ఇంక ఈ అప్పు నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదురా, ఇంత అప్పున్నా సరే నేను క్షమించేశాను, పో అన్నాడు. ఓకే. ఆ తర్వాత వీడేం చేశాడో చూడండి. ఈ దాసుడు 3,60,00,000 క్షమించబడ్డాడు కదా. బయటికి వెళ్ళి తనకి ఒక 100 దేరానంలో అప్పు ఇవ్వాల. ఎవడికి? వీడికి. అప్పు చేసి క్షమించబడ్డాడు కదా, వీడికి ఎంత ఇవ్వాలి? 100 దేనానములు అంటే ఒక బేరారం ఎంత? 60 రూపాయలు, అంటే 50 రూపాయలు అప్పు ఇవ్వాలి అంతే. 50 రూపాయలు ఎవడో చిన్న పని చేస్తున్నాడు, అప్పు ఇవ్వాలి ఈయనకి. 3,60,00,000 క్షమించబడి బయటికి పోయి ఏం చేస్తూ ఉన్నాడండి? ఈ 50 రూపాయలు ఇవ్వాల్సిన వాడిని పట్టుకొని డబ్బులు ఇస్తావా లేదని కింద తోడి దాసులలో ఒకడిని అక్కడ చూస్తే ఏం చేస్తున్నాడు? గొంతు పట్టుకొని ఇస్తావా చస్తావా కదా, 50 రూపాయలకండి నువ్వు ఇస్తావా లేదా అని చెప్పి కొట్టి విపరీతంగా తీసుకుపోయి ఏం చేశాడు? చెరసాలలో వేసేసాడట. 30లో చూస్తే వాడు ఒప్పుకొనకయ్యా, ఓర్చుకయ్యా నా ఎడల. ఏమంటున్నాడు? వీడు అడిగాడు కదా రాజుని, అయ్యా నా ఎడల కొన్ని రోజులు ఓర్చుకో, నేను చెల్లిస్తానన్నాడు కదా. అట్లాగే ఈ వీడు కూడా అడుగుతున్నాడు, అయ్యా కొన్ని రోజులు ఓర్చుకో, నేను ఇస్తాను, తర్వాత నేను పే చేస్తానంటే వాడు ఒప్పుకొనక చెల్లించు వరకు వాడిని చెరసాలలో వేయండి అని తీసుకెళ్ళిపోయి 50 రూపాయలకి తీసుకుపోయి ఏం చేశాడు? చెరసాలలో పడేసాడు. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఒకడు చూస్తున్నాడు, తోటి దాసులలో ఒకడు. వీళ్ళందరూ దాసులే. ఒకడు చూసి బాగా బాధ వేసింది వాడికి. లోపల జరిగిందంతా చూశాడు కదా, బయట జరిగింది చూశాడు. లోపల వాడు అంత క్షమించబడ్డాడు, బయటకు వచ్చి కేవలం 50 రూపాయలకి ఇంత చేస్తాడు ఆవిడని బాగా దుఃఖం వచ్చేసింది వాడికి. జరిగిందంతా పోయి యజమానుడికి వివరంగా చెప్తున్నాడు, అయ్యా మీ దగ్గర ఇంత
అప్పు క్షమించబడి బయటికి వెళ్ళి వాడి దాసుడు కూడా వాడిని క్షమించమని ఏడుస్తుంటే కూడా విపరీతంగా వాడిని కొట్టి వాడిని తీసుకుపోయి చెరసాల్లో వేశాడయ్యా, మీరు కరుణించిన ప్రకారము మీరు వేశాడని చెప్పినప్పుడు వెంటనే యజమానుడు పిలుస్తున్నాడు. ఏమని 32లో వివరంగా తెలిపాడు యజమానుడికి. తెలిపగానే యజమానుడు పిలుస్తున్నాడు. వాడిని పిలిచి, చెడ్డ దాసుడా ఏమంటున్నాడు, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు నేను క్షమించాను కదా, నేను నిన్ను కరుణించిన ప్రకారం నువ్వు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. నేను ఎలా నిన్ను క్షమించానో, నేను ఎలా నిన్ను కరుణించానో నువ్వు కూడా క్షమించాలి కదా. నేను ఇంత హ్యూజ్ అమౌంట్ నేను క్షమిస్తే ఆఫ్టర్ ఆల్ చిన్న అమౌంట్కి నువ్వు ఇంత ఇది చేస్తావా అని ఇంకా వాడి మీద కోపపడి తనకచ్చి, నేను నీకు ఎంత ఇచ్చాను అది చెల్లించే వరకు వీడిని బాధపరచండి అని ఎవరికి అప్పగించేశాడు. చెరసాలలో కఠినంగా కొట్టే వారికి వాళ్ళకందరికీ కూడా అప్పగించేశాడట. ఉపమానం అర్థం ఇది మీకు అర్థమైంది కదా. ఉపమానం అంటే ఆ ఉపమానం చెప్పి, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపనిబడని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. మిమ్మల్ని ఆయన క్షమించాలంటే ఈ రాజు ఎలా క్షమించాడో అలా వాడు క్షమించుంటే వాడు కూడా క్షమించబడేవాడు కదా. వాడు అలా క్షమించలేదు కాబట్టి వాడు శిక్షకి పాత్రుడిగా అయ్యాడు. అట్లాగే పేతురుతో చెప్తున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలంటున్నావు కదా, మీరు ప్రతి సహోదరుని ఎలా హృదయపూర్వకంగా వారిని మీరు క్షమిస్తే అక్కడ నా తండ్రి మిమ్మల్ని ఆ ప్రకారం మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన క్షమాపణకి, ఆయన దయకి, ఆయన కనికరానికి మీరు అర్హులుగా అవుతారు. పోగొట్టుకున్నది తిరిగి మీరు పొందుకుంటారు. ఆ కృప అయినా, దేవుని సన్నిధైనా, వెలుగైనా, వరములైనా ఏదైనా సరే ఎవ్వరము సంపూర్ణం కాదు, ఎవరం పరిపూర్ణం కాదు. ఏదో ఒక విధమున తప్పు చేస్తాం, కోప్పడతాం, పాపంలో ఉంటాం. కాబట్టి మనము ఖచ్చితంగా ఒక నెల చేయాలి, క్షమించాలి, దయ చూపాలి, కరుణ చూపాలి. కొంతమందిని గురించి అంటారు కదా, వీడు పిల్లికి భిక్షమేయడ్రా అంటాడు సాక్ష్యం కదా. అంటే అంత కఠినంగా మీరు ఉండొద్దు అన్నట్టుగా దేవుని బిడ్డలుగా తన బిడ్డలకు చెప్తా ఉన్నాడు. మీరు అలా ఇక్కడ ఏం చేస్తారు, అంతకే ఏది విత్తునది మనుషుడు ఏ గింజ విత్తనం అది కొయ్యుని కదా అని ఎందుకన్నాడంటే ఇదే క్షమాపణ. నువ్వు క్షమించి అనే విత్తనం విత్తితే నువ్వు కూడా క్షమించబడతావు ఆయన యొద్ద నుండి. నువ్వు దయ అనే విత్తనం, కనికరమైన విత్తనము, ప్రేమ అనే విత్తనము, ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒకవేళ బాధపడతా ఉంటే నీకు బాగా అవ్వాలరా, నీకు అట్లా అయిందని మాట కంటే కూడా ఏం కాదు, జరిగి దేవుడు చేస్తాడన్న మాట, ఈ విత్తనాలు వేసినప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు పొందుకుంటావని అక్కడ ఉపమానాన్ని వారికి వివరించి అక్కడ చెబుతా ఉన్నాడు. ఓకే, ఇంతటితో మనం యొక్క 18వ అధ్యాయాన్ని మనము కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి ఇట్టి రీతిగా మనము ఉండాలి అనేది దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో విన్న ఈ 2 అధ్యాయాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుడు ఈరోజు మనతో కొన్ని క్లుప్తమైన విషయాల గురించి ఆయన మాట్లాడారు. 17వ అధ్యాయం చూస్తున్నట్లయితే అక్కడ ప్రభు అనేక విషయాలు అక్కడ మనతో మాట్లాడి ఉన్నారు. శిష్యులతోటి ట్యాక్స్ కానీ ఎలా ఉండాలి, ఈ లోకములు ఎలా బిహేవ్ చేయాలి, దేవుని బిడ్డలుగా మనం ఎలాంటి స్థితిని కలిగి ఉండాలని అక్కడ 17వ అధ్యాయంలో ప్రభు మాట్లాడారు. 18లో చూస్తే మనం ఎలా ప్రేమించాలి, ఎలా దయ చూపించాలి, ఎలా క్షమించాలని అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ 17లో వచ్చి లోబడే విధానాన్ని నేర్పిస్తున్నాడు. 18లో వచ్చేసి ఎలా మెలగాలి, జ్ఞానంగా ఎలా ఉండాలి, దయా కృప ఎలా ప్రజల ఎడల మనం కనపరచాలని ప్రభు మాట్లాడి ఉండగా, తండ్రి ఈ 2 అధ్యాయాల ద్వారా ఎన్నో విషయాలు మేము నేర్చుకోవడానికి కృప దయచేస్తుంది. మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు మా జీవితాల్లో ఎత్తుకుపోకున్నట్లు ఇవి మా హృదయంలో నాటబడి వాక్యము రీతిగా మీరు ఏదైతే బోధించారో అదే మా జీవితాలు మేము అప్లై చేసుకొని ముందుకెళ్ళటానికి సహాయము చేయండి. నీ కృపా ద్వారాలు మా పక్షమున తెరిచి ప్రతి మాట ఒక ఫలముగా మా జీవితాల్లో అనుభవించడానికి సహాయం దయచేసి చూస్తున్న వింటున్న ప్రతి బిడ్డలు కూడా దీవెనకరంగా ఈ మాట మీరు దయచేసి దీవించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.